నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజయ్. ప్రపంచ సికిల్ సెల్ అనీమియా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో మందమరిపట్నంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ రాహుల్ పాల్గొని జ్యోతి ప్రయోజన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా వ్యాధి నివారణపై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు. విద్యార్థులు తప్పనిసరిగా రక్తహీనత పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రాబోయే తరానికి ఈ వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, వ్యాధిపై ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలు సందర్శించి నూతనంగా ఏర్పాటు చేసిన వాష్రూమ్లను ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులకు డ్రైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ప్రిన్సిపల్ జయకృష్ణ కోరారు. అంతకుముందు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి పలు విషయాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డిప్యూటీ తహసీల్దార్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ బీరయ్య, హెల్త్ ఆఫీసర్ రమేష్, డిహెచ్ఏ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయకృష్ణారెడ్డి, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ తోటి అవుతుంది. దానిలో రెండు రకాల ఉంటుంది. ఒకటి క్యారియర్ ఉంటుంది. క్యారియర్ అంటే డిజీజ్డ్గా కాదు, కానీ వాళ్ళకి ఒక జీన్, రెండు జీన్ ఉంటుంది. ఎనీ పర్సన్కి సేమ్ XY ఆర్ XX క్రోమోజోమ్ ఉంటుంది. ఒక జీన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్లో. సో వాళ్ళు క్యారియర్ ఉంటే రెండో క్రోమోజోమ్లో ప్రాబ్లం వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది. కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా, కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ రాదు. కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దానికి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు, ఆ ప్రికాషన్ తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ అసలు ఐడియా ఉండదు ఎవరికి ఏమి ఉంటుంది, వాళ్ళకి ఉండదు. సిక్కల్ సెల్ లాగా ఉంటుంది, సిక్కల్ లాగా ఉంటుంది. వాళ్ళు బాడీ ఫస్ట్ డే నుంచి అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి నార్మల్ యాక్టివిటీలో ప్రాబ్లమ్స్ ఏమి రాదు నార్మల్గా. కానీ ప్రెగ్నెంట్ లేడీకి లేదు అంటే ఎప్పుడైనా ఏమైనా సర్జరీ జరిగింది ఆ టైంకి ప్రాబ్లం జరుగుతుంది. కానీ ఎవరికి ముందే సపోజ్ ఇప్పుడే చెక్ చేయించారు, క్యారియర్ ఉన్నారు లేదా డిజీజ్డ్ ఉన్నారు, క్యారియర్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ కాకుండా అట్లా చూడడానికి మళ్ళీ మ్యారేజ్ టైంలో మళ్ళీ ఇంకా ఒక క్యారియర్ నుంచి మ్యారేజ్కి అవాయిడ్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్లో ఆ జీన్ క్యారీ కాదు. సో అట్లా ఉన్న కేసెస్కి ఫైనల్గా సపోజ్ ప్రెగ్నెంట్ లేడీ ఒక సికల్ సెల్ ఎనీమియా కేస్ క్యారియర్ లేదా డిజీజ్ ఉన్నారు, ఆ టైంకి ఫస్ట్ మనకి మీకు ఐడియా ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఏఎన్సీకి వెళ్ళిన టైంలో మన డాక్టర్స్ దానికి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద పెడతారు అండ్ విల్ ఫాలో ఇట్ అప్. కానీ సపోజ్ ఐడియా లేవు, లాస్ట్ మూమెంట్కి బర్త్ డ్యూ అయింది, ఆ టైంకి కాంప్లికేషన్ జరిగితే ఆ టైంలో ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈ ఏరియాలో కొన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఉన్నాయి. అంటే కొన్ని మెటర్నల్ డెత్ ఎందుకు జరిగింది, సికల్ సెల్ ఎనీమియా తోటి జరిగింది. సో దానికి అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది ఎట్లా అవాయిడ్ చేయాలి? ఇప్పుడు అందరికీ సపోజ్ ట్రైబల్ పాపులేషన్లో ఎక్కువ ఉన్నాయి. ట్రైబల్ పాపులేషన్స్ ఎవరైనా ఆ టార్గెట్ ఏరియాలో ఉన్నారు, అందరికీ స్క్రీనింగ్ జరిగితే మీకు ఒక. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆయా ఏరియాలో కేకులు కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు నివాస గృహంలో ఘనంగా జరిగాయి. బుధవారం కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యే దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుందని అన్నారు. వర్గాల ఆశాజ్యోతి మరియు శాసనసభ్యులు పెద్దల ప్రేమ్ సాగర్ గారి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశానుసారం ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో
రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి జీవించి భారతదేశ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారు గొప్ప నాయకుడు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి మతోన్మాద పార్టీ బీజేపీ కులాల పేరిట మతాల పేరిట విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి భిన్నత్వంలో ఏకత్వంగా అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ భారత్ జోడో యాత్రను తీసుకొని మరి ఈరోజు మొన్న జరిగిన పాదయాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి బడుగు బలహీన వర్గాల్ని అన్ని వర్గాల ప్రజల్ని హక్కును చేర్చుకొని వారి కష్ట సుఖాలు సమస్యలను తెలుసుకొని మరి అందరికీ ఒక భరోసానిచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే మన అందరి నాయకులు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దల ప్రేమసాగరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే గొప్ప నాయకుడు ప్రేమసాగరరావు గారు, వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు భారతదేశ ప్రజల అభిమాన నాయకుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరపడం జరుగుతుంది. పెద్దలు ప్రేమసాగరరావు గారు, శాసనసభ్యులు మంచిర్యాల నియోజకవర్గం, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి ఆదేశానుసారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం జరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా అన్ని వర్గాల యొక్క కష్టాలను కూడా తెలుసుకోగలిగింది. కార్మికులైతేనేమి, రైతులైతేనేమి, కూలీలైతేనేమి ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కష్టాలను తెలుసుకొని తద్వారా ప్రభుత్వానికి ఎండగట్టడం జరిగింది. ఆ రోజు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రైతుల కోసం పోరాటం జరిగింది. అనేక పోరాటాలు చేస్తూ రాహుల్ గాంధీ గారు ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తక్కువ సీట్లతోటి ప్రభుత్వం కూడా కోల్పోవడం జరిగింది. మున్ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఈరోజు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పుడు కూడా కేవలం ప్రజల కోసమే రాహుల్ గాంధీ గారు, ప్రజల కోసమే ఆ కుటుంబం మొత్తం కూడా భారతదేశం కోసం ప్రజల కోసం కూడా పాటుపడుతున్నారు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం అయితేనే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితేనేమి పెద్దలు ప్రేమసాగరరావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమసాగరరావు గారికి దక్కుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నదంటే ఆ రోజు జరిగినటువంటి కార్యకారి మీటింగ్ అయితేనేమి, ఇంద్రవెల్లి జరిగిన రేవంత్ రెడ్డి మీటింగ్ అయితేనేమి, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఉనికి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కూడా చెప్పుకోదగిన అభివృద్ధి చెందిందని చెప్పక తప్పదు. ఇలాంటి గొప్పగా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్లిన ప్రేమసాగరరావు గారికి కాంగ్రెస్ అధిష్టానాన్ని మేము ఒకటే కోరుతున్నాం. తప్పకుండా మంత్రివర్గంలో ప్రేమసాగరరావు గారికి అవకాశం కల్పించాలని, తద్వారా పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పార్టీ బలపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమం వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధినేత భావి భారత ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుక్రాల ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గార్ల ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు, అదేవిధంగా మంచిర్యాల కౌన్సిలర్లు, మంచిర్యాల పట్టణ నాయకులు, మహిళా యువజన నాయకులు అందరూ కూడా పాల్గొని ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క దేశ ప్రజలందరినీ ఏకం చేయడానికి, ఏకతాటిపై తీసుకురావడానికి భారత్ జోడో యాత్రను కూడా ఎన్నో 3,500 కిలోమీటర్ల పైగా ఈ యొక్క పాదయాత్ర చేసి విజయవంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ భారత్ న్యాయయాత్ర పేరు మీద కూడా చాలా కిలోమీటర్లు కూడా నడవడం చాలా ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకోవడం చాలా సంతోషకరం. అదే తరుణంలో మొన్నటి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా కనీవిని ఎరగని రీతిలో సీట్లు అవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎన్నో విధాల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎవరు కూడా ముందుకు రాని సమయంలో పెద్ద ప్రేమసాగరరావు గారు ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ యొక్క ఏదైతే ప్రజల తరపు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో విధాల సమస్యలు పోరాటం చేసి సమస్యలు పరిష్కరించిన సందర్భం. ఈ విధంగా ఇలాంటి పార్టీని కాపాడేటువంటి నాయకులకు ముందు మంచి కార్యక్రమం, మంచి పోస్టులు ఇవ్వాలి. అందులో భాగంగా మంత్రివర్గం ఖచ్చితంగా చోటు కల్పని చెప్పేసి మా అందరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ కోరిక. కాగా సింగరేణి రిటైర్డ్ కార్మికులు సిసిసి నస్పూర్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి కాంగ్రెస్ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపారని అన్నారు. పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మిక సంఘం అధ్యక్షులు నూనె మల్లయ్య, చంద్రయ్య, సతీష్, శంకర్, కాంగ్రెస్ నాయకులు సంపత్ రెడ్డి, ధర్ని మధు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశానుసారం మరి అదేవిధంగా మా మంత్రాల ప్రియతమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం మరి భారత భావితరానికి ఆదర్శవంతం పూర్తయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల్ని మరి ఈరోజు మా నస్పూర్ మున్సిపాలిటీలోని సీసీ కారణాల వద్ద ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా మరి మా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లోనే రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేది ఉండేది. కానీ ప్రజా తీర్పుకు మేము శిరస వహిస్తూ ఖచ్చితంగా ఎన్నటికైనా కూడా ఈ భారతదేశానికి ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని చెప్పేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి మరొకసారి రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా తోటి కార్మికుల ఈరోజు మన ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ రిటైర్మెంట్ ఆఫీస్కి వచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ మన వేణు గారు, అలాగే నా తోటి రిటైర్మెంట్ కార్మికులు, ఇతర కౌన్సిలర్లు వాళ్ళందరికీ తెలియజేయండి ఏమనగా ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే. తాను ఒక నీతివంతమైనటువంటి పరిపాలన అందించాలి, ఈ భారతదేశానికి ఒక మంచి నాయకత్వం కావాలి అని మనం ఎంతో కళ్ళగంటున్న సందర్భంగా తప్పనిసరిగా ఈసారి తను ప్రధానమంత్రి ఏది ఉంటే అయినా కూడా ప్రజా తీర్పును శిరసావహించి ప్రతిపక్షంలో వారు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కాకుండా వచ్చే తరాల వారికి కూడా వారి నాయకత్వం మన భారతదేశానికి అవసరమని వారు నిండు నూరేళ్లు జీవితాంతము ఆయురారోగ్యాలతో జీవించాలని మేము. కాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో నూతన ఉత్సాహాన్ని నింపి పార్టీని బలోపేతం చేసిన ఘనుడు రాహుల్ గాంధీ అని అన్నారు. దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించిన కుటుంబాల్లో జన్మించి దేశ రక్షణ కోసం నిరంతరం తప్పిస్తూ నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశ ప్రధానిగా మరిన్ని సేవలు దేశానికి అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, నాయకులు అబ్దుల్ అజీజ్, గార్ల సమ్మయ్య, గోపురాజం, కనకరాజు, అఫ్జల్ లాడెన్, గూడ సత్తయ్య, నక్క శ్రీనివాస్, రాజయ్య, కుమార్, సురేందర్, రమేష్, సంపత్, భాస్కర్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో యువతకు ఆదర్శవంతుడు, ఐకాన్. మొన్ననే భారతదేశం మొత్తం పాదయాత్ర ద్వారా చుట్టి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్తేజపరిచిన రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ఈరోజు రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా టీపీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గాళ్ళ సమ్మన్న గారు అండ్ గోపురాజం గారు అండ్ కనకరాజు, మిగతా అందరు నాయకుల సమక్షంలో చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజు వేడుకలను సంబరాలతో నిర్వహించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు సూచించిన మార్గంలో అదేవిధంగా గాంధీ కుటుంబంలో పుట్టి ఎంతోమంది వాళ్ళు దేశానికి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రాణార్పణ చేసిన వంశంలో పుట్టి తన ప్రాణాలకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పినా కానీ భారతదేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకొచ్చిన రాహుల్ గాంధీ గారి ఆశయాలు నెరవేరాలి. రాబోయే రోజుల్లో మనం అతన్ని ప్రధానమంత్రిగా చూసుకోవాలని చాలామంది భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా అతి త్వరలో అతను ఏఐసిసి మాజీ అధ్యక్షులుగా ఉండి సేవలు అందించారు. ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా కూడా రాబోతున్నందుకు అభినందిస్తున్నాం. ఆయన చూపించిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ భారతదేశంలో ఉండి మనమందరం ఏకవాక్యంగా
తీర్మానం చేసి మనం కంపల్సరీ అతను ఫ్లోర్ లీడర్గా రావాలని మనం అందరం మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ రాహుల్ గాంధీకి వెన్నంటి ఉండి మనమందరం అతని ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో దేశానికి సేవ చేయాలని, వాళ్ళ నాన్నగారు కేవలం 40 సంవత్సరాలు ఉన్నప్పుడు భారతదేశానికి ప్రధానిగా వచ్చి ప్రాణార్పణ చేయడం జరిగింది. వాళ్ళ నానమ్మ ఇందిరాగాంధీ గారు ప్రాణార్పణ చేయడం జరిగింది. అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు దేశ సేవ చేయడం జరిగింది. సో స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ కుటుంబం కారణంగానే స్వాతంత్రం రావడం జరిగింది. ఇవాళ రేపు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని అరికట్టాలంటే రాబోయే రోజుల్లో భారతదేశానికి కాంగ్రెస్ నాయకత్వం ఆవశ్యకత ఉందని సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఈరోజు గౌరవనీయులు మాజీ ఏఐసిసి అధ్యక్షులు పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి జన్మదిన సందర్భంగా కేక్ వచ్చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మతతత్వ పార్టీలు పుట్టుకొచ్చేసి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయం లోపల మనందరం కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలుపుతూ వారి వెంట నడవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు తీసుకునేటువంటి ఆశయాలకు మనందరం కూడా కట్టుబడి ఉండి ప్రజా సంక్షేమంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీని ఉన్నత స్థాయికి తీసుకురావాలని, రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంతో చల్లగా ఉండి దేశ సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మనోవికాస్ పాఠశాలలో జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇప్పించిన సోనియా గాంధీ కుమారుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మందమరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వారు రానున్న రోజుల్లో ఈ భారతదేశానికి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. మరి ఆ గాంధీ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు సోనియమ్మ గారి దీవెనలతోని, మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ దీవెనలతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అలాగే ఈ దేశంలో కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే భావి ప్రధానటువంటి మరి రాహుల్ గాంధీ గారి ఈ సేవలు ఎంతో అవసరం. మరి వారు మునుముందు వారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి మేము మందమరి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మన ఈ వేడుకల్లో మన రాహుల్ గాంధీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఈ ప్రోగ్రాము జరుపుకుంటున్నామంటే మన రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మన సోనియమ్మ గారు వారి తెలంగాణ తెచ్చారు కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో మనము ఇంత ఘనంగా మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మన రాహుల్ గాంధీ గారి ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటూ, మా సోనియమ్మ కూడా ఇంకా 10 కాలాలు చల్లగా ఉండి ఆమె మన మహిళలకు అందరికీ కూడా సేవ చేయాలని, ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆకుకూరలు ఇలా అన్ని కూరగాయల ధరలు చుక్కలంటాయి. ఏది కొనాలన్నా 100 రూపాయలకు పైగానే ధర పలుకుతుంది. పెరిగిన ధరలను చూసి సామాన్య ప్రజలు మార్కెట్ వెళ్ళడానికి వెనుకాడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ధరలను నియంత్రించడానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మందమరి మార్కెట్లో కొత్తిమీర కేజీ కట్ట 160 రూపాయలంట. ఏంటి అవాక్కయ్యారా? ఇంకో షాకింగ్ చెప్పమంటారా? పచ్చిమిర్చి కేజీ 100 రూపాయలు. ఏంటి ఈ ధరలు అని షాక్ అవుతున్నారా? మీరు మార్కెట్కి వెళ్ళి కొంటే మిగతా కూరగాయల ధరలు కూడా తెలుస్తాయి. అప్పుడు మరింత షాక్ అవుతారు. అవును, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎంతలా అంటే కేవలం 15 రోజుల్లోనే, అంటే జూన్ నెల 1వ తేదీ తర్వాత నుంచి రాకెట్ల దూసుకుపోతున్నాయి. కూరగాయ ఏదైనా 100 రూపాయలు అన్నట్లు సాగుతుంది.
దీంతో జనాలు కూరగాయలు కొనాలంటే వణుకుతున్నారు. సామాన్య ప్రజలు ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు బీభత్సం సృష్టించాయి. దీంతో పంటల ఎదుగుదల ఆలస్యమై దిగుబడి తగ్గింది. పైగా పలు కూరగాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్కు కూరగాయల రవాణా భారీగా నిలిచిపోయింది. మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా రావడం లేదు. దీంతో వాటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాటా 90 రూపాయల పైన పలుకుతుంది. మరోవైపు మార్కెట్లకు ఆకుకూరలు రావడం లేదు. ప్రస్తుతం పాలకూర కేజీ 100 రూపాయలకు చేరింది. బీరకాయ, వంకాయ లాంటి కూరగాయలు కిలో 100 దాటాయి. క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ఇలా వేటి ధరలైనా మండిపోతున్నాయి. కిలో బీట్రూట్ 80 రూపాయలకు పైగా ఉంది. పచ్చిమిర్చి ఏకంగా 90 రూపాయలకు కేజీ పలుకుతుంది. ఇంకా కొత్తిమీర, పుదీనా కేజీ 180 రూపాయల ధర పలుకుతుంది. వీటితో పాటు ఇతర కూరగాయలు దాదాపు కేజీ 80కి పైన పలుకుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పచ్చడి మెతుకులే దిక్కంటున్నారు పబ్లిక్. కూరగాయల ధరలు భారీగా పెరగటంపై సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలని జీతాలు, కూలీలకు తోడు ఈ కూరగాయల ధరలు పెరుగుతుండటంతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని అంటున్నారు జనాలు. నీతి ఆయోగ్ కార్యక్రమంలో తిర్యాని మండలాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేయాలని కొమరంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 8 మండలాలను ప్రకటించగా అందులో తిర్యాని మండలం ఎంపికైందని, నీతి ఆయోగ్లో ఉన్న 39 అంశాలపై ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ కార్యక్రమంలో రాష్ట్రంలోనే తిర్యాని మండలాన్ని మొదటి స్థానంలో ఉంచాలని అధికారులకు సూచించారు. నీతి 5 కార్యక్రమాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, ఆర్థిక చేకూర్పు ఈ 5 విభాగాలు 39 అంశాలపై పనిచేస్తుండగా 5 విభాగాలకు గాను ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని సూచించారు. అంతకుముందు ఆయన మండల కేంద్రంలోని రైతులకు సంబంధించిన పురుగు మందులు, విత్తనాల దుకాణాలను తనిఖీ నిర్వహించారు. రైతులకు సరియైన ధరలకే పురుగుల మందులు, పత్తి విత్తనాలను విక్రయించాలని యజమానులకు సూచించారు. అధిక ధరలకు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సో దీంట్లో మీకు ఎక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మీరు మనీవేల్తో కోఆర్డినేట్ చేసుకోండి. సో ఈ విల్ టేక్ అండ్ ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు. ఎంపీడీఓ యాజ్ వెల్ యాజ్ ఓకే ఈ మినిట్స్ కూడా తయారు చేయండి. తర్వాత ఒక్కరొక్కరితో డేటా, ఈ రోజు డేటా ఏంటి ఆ మినిట్స్ లో కావాలి. ఓకే, వాట్ ఈస్ ద డేటా ఆన్ ఎవ్రీ పారామీటర్, వాట్ ఈస్ ద డేటా రైట్ నౌ, దాట్ ఆల్సో హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ దట్ మీటింగ్. సో నెక్స్ట్ మనకు అగైన్ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు 3 months, బట్ ఇంటర్మీడియట్ మీటింగ్ ఒక నెలకి ఒకటి ఉంటాయి. సో నా ఫర్ సమ్ డిపార్ట్మెంట్స్ అట్లీస్ట్ ఐ విల్ బి టేకింగ్ 15 days లో ఒకసారి, 1 week లో ఒకసారి తీసుకుంటా ఉంటాను నా ఆఫీస్లో. ఇక్కడ మాత్రం ఇక్కడ నేను వచ్చి 3 months లో మళ్ళీ ఐ థింక్ మీ మండలాకే ఎక్కువ వచ్చిన తిర్యానీకే. సో ఐ థింక్ దిస్ మై 3rd visit తిర్యానీ. ఇక్కడ మీటింగ్స్ తీసుకోవడం కూడా. సో మీకు అర్థం చేసుకోవాలి ఎంత ఇంపార్టెంట్ ఉంది. అండ్ మనం డెవలప్ చేయాలంటే ఇక్కడే చాలా స్కోప్ ఉన్నాయి, ఆపర్చునిటీ కూడా చాలా ఉన్నాయి. సో మనం జస్ట్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, అన్ని డిపార్ట్మెంట్స్ నా పని కాదు అని అనుకుంటే మాత్రం అక్కడే ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమైనా ఉంటే జస్ట్ కోఆర్డినేట్ చేయండి. కావట్లేదు అంటే హైయర్ ఆఫీసర్స్ చెప్పండి, హైయర్ ఆఫీసర్స్ అండ్ మీరు ఎప్పుడైనా వస్తారు మీటింగ్స్ కానీ అక్కడ నాకు కూడా చెప్పొచ్చు, లేకపోతే మెసేజ్ చేయండి, వాట్ ఎవర్ యూ వాంట్. బట్ పని అవ్వాలండి, పని హ్యాస్ టు బి కంప్లీటెడ్. ఎవ్రీ పారామీటర్ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మన పిల్లలు కానీ అన్ని సర్వీసెస్ అందించాలి, కరెక్ట్గా సర్వీసెస్ వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఇది మన పని, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేయకండి. అండ్ వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్ దానికి ఇన్ఫర్మేషన్ తగ్గట్టు ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టైం వరకు మనం అదే మళ్ళీ చేద్దాం, మళ్ళీ రివ్యూ చేసుకుందాం. ఇప్పుడు మీ వైపు నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి. సో నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.